అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో జవహర్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న ఠాగూర్ ల్యాబొరేటరీని పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు. ఫార్మాసిటీ ల్యాబొరేటరీ కంపెనీ యూనిట్ 3కి చేరుకొని ప్రమాదం జరిగిన ప్రదేశాలను సందర్శించారు. కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఈ ప్రమాదంలో 2 చనిపోయారని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ఠాగూర్ కంపెనీపై సమగ్ర విచారణ జరిపి భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక మీదట ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించారు. జవహర్ నెహ్రూ ఫార్మాసిటీలో ఉన్న ఠాగూర్ ప్రభుత్వం ఎన్నో ఇంకా రావాలి కంపెనీలని మేము ఒక విధమైన పాజిటివ్ దృక్పథంతో వెళ్తుంటే దాన్ని దయచేసి చేతకంతనంగా తీసుకోవద్దండి. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుంది. అలానే సేఫ్టీ మెథడ్స్ మీరు తీసుకోకపోతే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి కూడా లేదు. అది ముఖ్యమంత్రి గారు అందరికీ చెప్పమన్నారని కూడా తెలియజేస్తూ, మరి చనిపోయిన వాళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటారు. కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడి నుంచి కలెక్టర్ గారితో నేను మీటింగ్ వెళ్తున్నాను. మేము మధ్యాహ్నం లోపు ఒక నిర్ణయం తీసుకుని అది కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దయచేసి కంపెనీలకు కానీ మా యంత్రాంగాన్ని కానీ చెప్తున్నాను, ఇంకా మెరుగైన వైద్యం అందించడంలో ఎవ్వరూ రాజీ పడొద్దండి. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇంకా ఎక్కడా కూడా మనకు హ్యూమన్ లాస్ ఉండకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారి హెచ్చరిక. దయచేసి ఇంకా మెరుగైన ఏర్పాట్లు కూడా చేయాలి అని చెప్పి మా అధికారులని కంపెనీ వాళ్ళని కోరుతూ, మరి మధ్యాహ్నానికల్లా మేము ఒక నిర్ణయం తీసుకుంటాం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో. అది కూడా మీడియా మిత్రులకు తెలియజేస్తానని చెప్పి చెప్తాను. అంటే 2 రోజుల ముందే ఆడిట్ జరిగింది. ఇలాంటివి ఫార్మాసిటీలో 2-3 సార్లు ఇలాంటివి జరుగుతుంది.